జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో హిందువులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టడంతో నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియంలో క్రీడాకారులు, మార్నింగ్ వాకర్స్ భారత మాతకి జై అంటూ నినాదాలు చేశారు. ఇక భారత సైన్యానికి సేవ చేసేందుకు దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. దేశం సురక్షితంగా ఉండాలని ప్రధానమంత్రి కోరుకుంటున్నారని, పాకిస్తాన్పై భారత యుద్ధంలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. माता भारत माता वंदे मातरम वंदे मातरम। देश की रक्षा कौन करेगा हम करेगा నిన్న అర్ధరాత్రి ప్రారంభమైన సింధూర్ ఆపరేషన్ మనకెంతో శుభసూచకం. ఎందుకంటే ఈ దేశం మీద ముస్లింల దాడిని ఖండిస్తూ మన శత్రు దేశం మీద దాడికి రాత్రి ప్రారంభమైంది. ఈ యుద్ధము మనం విజయాలు సాధించి మన ఆర్మీకి ఎంతో గొప్ప పేరు వచ్చి మన దేశానికి సుభిక్షంగా వస్తుందని చెప్పి భారత పౌరులమైన మేమందరము ఇదాన్ని ఆకర్షిస్తున్నాం. ఈ భారత విజయంలో మేము పాల్పంచుకోవాలంటే ఈ ఆర్మీకి మేము ఎలాంటి సేవలైనా చేయడానికి సిద్ధంగా, స్వచ్ఛందంగా, ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా దేశ సేవకు ఈరోజు యువకులు, సామాన్య ప్రజలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ 9 ప్రాంతాలలో ఉగ్రవాదుల మీద ఏదైతే ప్రారంభమైందో ఆ ఉగ్రముఖల్ని తుదముట్టించేసి విజయాలు సాధించాలని చెప్పి మేమందరం ఆకర్షిస్తున్నాం. దీనికి మా యొక్క అందరి మద్దతు సాధారణ ప్రజల నుంచి విద్యావంతులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు, క్రీడాకారులు, క్రీడలను ప్రోత్సహించే కోచ్లు అందరూ కూడా దీనికి సిద్ధంగా ఉన్నారు. వారి సహాయం ఏమవసరం ఉన్నా